ఒక్క నిమిషం ఆగండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. సరే, ఈరోజు మనం మన పిల్లల ప్రపంచంలోకి ఓసారి తొంగి చూద్దాం. ఆ డిజిటల్ స్క్రీన్స్ వెనుక దాగి ఉన్న ఓ కొత్త సమస్య. అదేంటంటే ఫేక్ మెచ్యూరిటీ సిండ్రోమ్. అసలు ఈ సోషల్ మీడియా మన పిల్లల్ని వాళ్ల వయసు కన్నా ముందే పెద్దవాళ్లలా ఎలా మార్చేస్తోంది? దీని వెనుకున్న కొన్ని ఆందోళన కలిగించే నిజాలను ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం. ఈ వాక్యాన్ని ఒక్కసారి గమనించండి. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. వయస్సుతో పాటు వచ్చే పరిపక్వత ఇప్పుడు జీవితంలో ఒక దశ కాదు, కేవలం వేసుకునే ఒక కాస్ట్యూమ్ లాగా మారింది. నిజానికి మన మొత్తం డిస్కషన్కు ఇదే గుండెకాయ లాంటిది. పిల్లలు ఆన్లైన్లో ఈ మెచ్యూరిటీ అనే ముసుగును ఎలా వేసుకుంటున్నారో ఈ ఒక్క వాక్యం మన కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. రైట్, మొదటి సెక్షన్లో మనం ఎదుర్కొంటున్న ఈ కొత్త సమస్యకు ఒక పేరు పెట్టేద్దాం. అదే ఫేక్ మెచ్యూరిటీ సిండ్రోమ్. ఇంతకీ ఏంటిది? దీని అర్థమేంటి? ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఈ తేడాని చూడండి. ఒక పిల్లాడి అస్సలు వయస్సు 13 ఏళ్లు, కాని ఇన్స్టాగ్రామ్లో చూస్తే మాత్రం అచ్చం 21 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తాడు. తీరా లోతుగా చూస్తే వాళ్ల ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే మానసిక పరిపక్వత కేవలం 9 ఏళ్ల పిల్లాడి స్థాయిలోనే ఉంటుంది. ఈ 3 వయస్సుల మధ్య ఉన్న ఈ పెద్ద గ్యాప్, ఇదే అసలు సమస్య. సో సింపుల్గా చెప్పాలంటే ఫేక్ మెచ్యూరిటీ సిండ్రోమ్ అంటే ఏంటంటే పిల్లలు పెద్దవాళ్లలా కేవలం నటిస్తుండటం. ఆన్లైన్లో వాళ్ల పోజులు, మాటలు అన్నీ కాపీ కొడతారు. వాళ్ళు అలా చేస్తుంటే ఆల్గరిథమ్స్ వాళ్లని ఇంకా ఎంకరేజ్ చేస్తాయి. కానీ ఆ బిహేవియర్ వెనక ఉండాల్సిన ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఆ మెచ్యూరిటీ మాత్రం వాళ్లలో అస్సలుండదు. సరే, మరి ఈ నకిలీ మెచ్యూరిటీ వెనక ఉన్న అసలు శక్తులేవి? పిల్లల్ని ఇలా ప్రవర్తించేలా ఏవి నడిపిస్తున్నాయి? ఈ రెండో సెక్షన్లో ఆ డిజిటల్ డ్రైవర్స్ గురించి తెలుసుకుందాం. సోషల్ మీడియా ఆల్గోరిథంలకి మన పిల్లల వయసెంత అనే దాంతో సంబంధం లేదు. వాటికి కావాల్సింది ఒక్కటే ఒకటి, ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ పిల్లలు పెద్దవాళ్లలా ప్రవర్తించినప్పుడు, డ్రామా క్రియేట్ చేసినప్పుడు, బోల్డ్గా కనిపించినప్పుడే ఎక్కువగా వస్తుంది. అందుకే అవి సరిగ్గా అలాంటి ప్రవర్తననే రివార్డ్ చేస్తూ ప్రోత్సహిస్తాయి. ఈ స్లైడ్ ఒక డేంజరస్ సైకిల్ని చూపిస్తోంది. చూడండి, మొదట పిల్లలు పెద్దవాళ్లలా నటిస్తారు. దానికి వెంటనే వ్యూస్, లైక్స్ వస్తాయి. దానివల్ల వాళ్ల బ్రెయిన్లో ఆనందాన్నిచ్చే డోపమీన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కిక్ కోసం మళ్లీ మళ్లీ అదే పనిచేస్తారు. ఇదొక వ్యసనంగా ఎలా మారిపోతోందో మనకు ఇట్టే అర్థమవుతుంది. దీనివల్ల ఏం జరుగుతోందంటే పిల్లలు తమ సొంత పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం మానేసి ఇంటర్నెట్లో కనిపించే ఇన్ఫ్లుయెన్సర్ల ఐడెంటిటీలను అరువు తెచ్చుకుంటున్నారు. వాళ్లకంటూ సొంత గుర్తింపు ఉండదు. అదంతా కేవలం వేరే వాళ్ల నుండి కాపీ పేస్ట్ చేసిందే. మరి ఈ డిజిటల్ కాస్ట్యూమ్కు పిల్లలు చెల్లించే అసలు ధర ఎంత? వాళ్ల ఇమోషనల్ హెల్త్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మూడో సెక్షన్లో ఈ భయంకరమైన పర్యవసానాల గురించి చూద్దాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆన్లైన్లో వేసుకున్న ఈ ఫిల్టర్, ఈ ముసుగు తీసేసినప్పుడు, రియల్ లైఫ్లో నిజం ఎదురైనప్పుడు అసలు ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. సెల్ఫీలో 20 ఏళ్ల అమ్మాయిలా చాలా కాన్ఫిడెంట్గా కనిపించే ఒక పాప తన ఫోటో కింద వచ్చిన ఒక్క నెగటివ్ కమెంట్తో కుప్పకూలిపోవచ్చు. ఎందుకంటే వాళ్ల సెల్ఫ్ ఎస్టీమ్ లైక్స్ మీద, కమెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా పెళుసుగా ఉంటుంది. డిజిటల్ ప్రపంచంలో ఒక్క క్లిక్తో వచ్చే తక్షణ సంతృప్తి నిజ జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన క్రమశిక్షణను, ఓర్పును నేర్పించదు. ఏదైనా సాధించాలంటే కష్టపడాలి, సమయం పడుతుంది. కానీ వాళ్లకి ప్రతిదీ ఇన్స్టెంట్గా జరిగిపోవాలనే మైండ్ సెట్ వచ్చేస్తుంది. నిజ జీవితంలో పనులు ఒక స్క్రీన్ మీద ట్యాప్ చేసినంత వేగంగా జరగవు కదా. అలా జరగనప్పుడు వాళ్లలో సహనం నశిస్తుంది. చిన్న చిన్న అడ్డంకులను కూడా తట్టుకోలేని మానసిక బలహీనతకు లోనవుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని దానికోసం నెలల తరబడి కష్టపడటం అనేది వాళ్లకు అసాధ్యంగా అనిపిస్తుంది. రిజల్ట్ వెంటనే రాకపోతే చాలు, ఈజీగా డిసప్పాయింట్ అయిపోయి మధ్యలోనే వదిలేస్తారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది బాడీ ఇమేజ్. ఫిల్టర్లతో మెరిసిపోయే ఆన్లైన్ ముఖానికి, అద్దంలో కనిపించే అసలు ముఖానికి మధ్య తేడాని చూసుకుని వాళ్లు తీవ్రమైన అభద్రతా భావానికి గురవుతారు. ఇది వాళ్లలో ఆత్మన్యూనతను నింపుతుంది. ఇక చివరి చాలా చాలా కీలకమైన విభాగానికి వచ్చేద్దాం. ఈ మొత్తం డ్రామాలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి?
వాళ్ళు చూస్తున్న దానికి ఆ స్క్రీన్ వెనుక జరుగుతున్న నిజానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉంది. ఇదొక రకంగా వాస్తవికతకు పిలుపు అని చెప్పొచ్చు. ఈ టేబుల్ చూడండి. ఇది తల్లిదండ్రుల భ్రమలకి, పిల్లల కఠిన వాస్తవాలకి అద్దం పడుతుంది. పేరెంట్స్ ఏమనుకుంటారు, మా అమ్మాయి ఎంత క్యూట్గా రీల్స్ చేస్తోందో అనుకుంటారు. కానీ రియాలిటీలో ఆ అమ్మాయి అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్ని కాపీ చేస్తూ ఉండొచ్చు. మా అబ్బాయి ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతున్నాడు అనుకుంటారు. కానీ అక్కడ జరుగుతున్నదేంటి? లైకులే తన సెల్ఫ్ వర్త్ అని వాడు నమ్మే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ గ్యాప్ చాలా ప్రమాదకరమైనది. ఈ వాక్యం వింటేనే గుండె తరుక్కుపోతోంది. బాల్యం ఒక 20 సెకండ్ల రీల్లో చనిపోతోంది అంటే నిజమైన బాల్యం, ఆ ఆటలు, పాటలు, స్నేహాలు అన్నీ మాయమైపోయి కేవలం ఒక ప్రదర్శన కోసం చేసే చిన్న వీడియోలో బందీ అయిపోతోంది. ఈ డిజిటల్ ప్రపంచంలో సరైన డిసిప్లిన్ లేకపోతే ఈ తరం భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదముంది. అసలు నేనెవరు అనే కన్ఫ్యూజన్, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం లోపించడం, ఇతరుల ఆమోదం కోసం వ్యసనపడటం ఇలాంటి ఎన్నో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ విశ్లేషణ చాలా క్లియర్గా ఒకటే చెప్తోంది. పిల్లల బాల్యాన్ని ఈ ఆల్గరిథంల బారి నుండి కాపాడాలి. వాళ్ళని వాళ్లలా, పిల్లల్లా బతకనివ్వాలి. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం. పరిష్కారం వినడానికి సింపుల్గా ఉన్నా ఆచరణలో పెట్టడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలే. చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఈరోజు మనం ఈ ఆల్గరిథంల కోసం మన పిల్లల బాల్యాన్ని బలిపెడితే రేపు వాళ్లు పెరిగి పెద్దయ్యాక వాళ్ల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ల సమాజం ఎలా ఉంటుంది? ఒక్కసారి మనమందరం ఆలోచించాల్సిన విషయం ఇది.